హాయ్, నా పేరు జాబీర్. నేను ఈ వీడియో వచ్చి వైట్ గోల్డ్ కంటెస్ట్ చేస్తున్న అగ్ని పరీక్ష బిగ్ బాస్ 10కి ఆడిషన్గా చేస్తున్నాను. నేను అన్నమయ్య జిల్లాకు సంబంధించి రాజంపేట మండలానికి సంబంధించిన మనిషిని. మాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను ప్రజెంట్ కువైట్కి రావడం అయితే జరిగింది. నేను ప్రజెంట్ కువైట్కి వచ్చి 3.5 సంవత్సరం అవుతుంది. అట్లే ఈ 3.5 సంవత్సరంలో ఎన్ని చూసినామంటే నా వయసుకు మించి చూసినాం. వయసుకి మించి ఏం చూసినామంటే, వచ్చిన స్టార్టింగ్లో 1 ఇయర్ 1.5 ఇయర్ వరకు డబ్బులు సంపాదించడం, ఇంటికి పంపించడం, మిగిలిన డబ్బులతో కువైట్ సిటీ తిరగడం, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం, ఇట్లే చూస్తూ ఉన్నాము. ఇట్లా జరుగుతున్న క్రమంలో ఒకానొక రోజు ఒక మనిషి చనిపోవడం జరిగింది. ఆంధ్రాకు సంబంధించిన ఒక మనిషి చనిపోవడం జరిగింది. ఆ మనిషి డెడ్ బాడీని ఇంటికి పంపించాలంటే దగ్గర దగ్గర 1,00,000-1,50,000 ఫ్యామిలీ వాళ్ళతో కానీ, రిలేటివ్స్తో కానీ, లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ తీసుకోవడం మా వద్దకు చేరింది. ఇది చేరిన తర్వాత మేము ఉన్న రూల్స్ని, ఇక్కడ కువైట్లో ఏం రూల్స్ ఉన్నాయి ఇవన్నీ తెలుసుకొని చనిపోయిన అతని ఫ్యామిలీకి కానీ, వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ అమౌంట్తో సంబంధం లేకుండా పంపించే వ్యవస్థ ఇక్కడ ఉంది. కాబట్టి దాన్ని మేము లేవనెత్తడం, ఒక్కొక్కరిగా ప్రతి ఒక్కరికి తెలియజేయడం, ఇట్లా ఈరోజు ప్రజెంట్ ఉన్న డేస్లో స్పాన్సర్ అనే వ్యక్తితో మేము డబ్బులు పెట్టిస్తున్నాం. ఇంతకు ముందు నుంచి 10-15 సంవత్సరాల నుంచి ఒక సామ్రాజ్యంలాగా దీన్ని పెట్టుకొని దాంట్లో మన తెలుగు వాళ్ళను చాలా ఇబ్బంది పెడుతూ వచ్చారు. ఇట్లా తెలుగు ప్రజల్ని ఇంత హింసిస్తా ఇక్కడ సామ్రాజ్యాలను నిలబెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళ మీద తవ్వే కొద్దీ నిజాలు బయటపడుతూనే ఉన్నాయి. ఈ తవ్వడాల్లో మాకు తెలిసిన ఒక విషయం, శవం మీద బంగారు తీసేసుకోవడం. ఈ విషయం మాకు ఎట్లా తెలిసిందంటే, చనిపోయిన అతని కూతురు మెసేజ్లు పెట్టి వీడియోస్ పెట్టడము, దీని తర్వాత మేము దాంట్లో ఆ సిచ్యువేషన్లోకి దిగడము, దాని తర్వాత ప్రూఫ్స్ అన్ని కలెక్ట్ చేయడము. మా వెనక చాలా టీం ఉంది. ఆ టీం ద్వారా మేము కనుక్కోవడం, అతను తీసుకున్నది నిజమని తెలియడం, దాని తర్వాత ఇక్కడికి వచ్చి సరెండర్ అయ్యి ఆ బంగారాన్ని రిటర్న్ చేయడం, ఇదంతా జరిగింది. సో ఈ ప్రాసెస్ అంతా మేము చెప్పడానికి ఈ చిన్న వీడియో అయితే మీకు సరిపోదు. కాబట్టి మాకైతే పెద్ద ప్లాట్ఫామ్ ఒకటి కావాలి. ఈ ప్లాట్ఫామ్ ద్వారా తెలుగు వాళ్ళు, మన ఆంధ్రాకు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కువైట్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో మేము చెప్పాలంటే ఖచ్చితంగా మాకు ఈ ప్లాట్ఫామ్ అయితే అవసరం ఉంది. మన తెలుగు ప్రజల కోసం అరబ్ దేశాలలో, గల్ఫ్ దేశాలలో పడుతున్న ఇబ్బందుల కోసం చేస్తున్న ఒక వీడియో ఇది. సో దయచేసి ఈ వీడియోని యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకుంటూ సెలవు తీసుకున్నాను.